ఒక చిన్న డబ్బా రేకుల ఫ్యాక్టరీ. అయితే అది కూడా మూతపడే స్టేజ్కి వచ్చేసింది, నష్టాల్లో పడిపోయింది. అందులో పనిచేసినటువంటి కొంతమంది మహిళలకి వీడి శాలరీలు కూడా ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి అందులో ఒక ఆవిడ ఎవరో లక్ష్మమ్మ ఏదో పేరు చెప్పారు, ఆవిడ వీడిని ఒకరోజు గట్టిగా పట్టుకొని నిలదీసింది, నువ్వు ఎందుకురా మాకు మా శాలరీలు ఇవ్వవు అని చెప్పి. వీడు ఆమె మీద దౌర్జన్యం చేసి జుట్టు పట్టుకుని మొత్తానికి 1-2 దెబ్బలు కూడా కొట్టాడు. కొడితే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ఆమె ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఆ మహిళలు అందరూ కలిసి వీడింటి మీద దాడికి వచ్చారు. చెంబు శాట్లు అన్నీ పట్టుకొని వచ్చి వీడింటి మీద దాడికి వచ్చారు. దాడికి వస్తే వీడి ఇంట్లో తలుపు చోటును దాక్కుని నేను లేనని చెప్పించాడు వాళ్ళ ఆవిడతో. వాళ్ళ ఆవిడ వచ్చి మాట్లాడింది వీళ్ళతో, ఏంటి ఈ విషయం, ఏంటి ఏం జరిగిందంటే ఇట్లా లక్ష్మమ్మ గారిని కొట్టాడు మీ ఆయన, వాడు అంతు చూస్తాం రమ్మని చెప్పి వీళ్ళంటే, వదిలేయండి అమ్మ తాగుబోతు సచ్చినోడు